వస్తే ఏం మాట్లాడుతుండొచ్చు, ఏం ఇషారా చేస్తుండొచ్చు? సార్ బయటికి రాగానే పార్టీ మళ్ళా లేస్తుండొచ్చునా? ఇగో ఇవే డౌట్ అనుమానాలతోటి తల్లడం మల్లడం అవుతుండంట బీఆర్ఎస్ వాళ్ళు. రేపు గజ్వెల్లా బీఆర్ఎస్ సభ ఉంది కదా, ఆ సభలా కేసీఆర్ సార్ మెరుస్తాడని కొందరు, రాడని కొందరు అంటుర్రు. మరి ఇంట్లో ఏ ముచ్చట నిజం? పాపం బీఆర్ఎస్ క్యాడర్ షిల్లొక్క షిత్ అయిపోతుంది. వాళ్ళ దాంట్లో వాళ్ళే తిట్టుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మీ వల్లనే ఓడిపోయినామని ఒకరినొకరు బదనాం చేసుకుంటున్నారు. దీన్ని ఇట్లనే ఇడిచేస్తే పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా బొక్క బోర్ల పడడు ఖాయం అనుకున్నదో ఏమో కానీ పార్టీ హైకమాండ్ క్యాడర్ని హుషారు చేసే పనిలో పడ్డది. కేసీఆర్ సార్ రీఎంట్రీతోని క్యాడర్ల జోష్ నింపి పార్లమెంట్ ఎలక్షన్ల వరకల పార్టీని గట్టిగా చేయాలని ప్లాన్ వేసిర్రు పెద్ద లీడర్లు. రోజుకొక నియోజకవర్గంలో మీటింగులు క్యాడర్తో ములాఖతులు పెడుతున్నారు. పండుగ తర్వాత గజ్వేల సభ పెట్టి పార్టీని రిపేర్ చేద్దాం అనుకున్నారు. కేసీఆర్ సొంత నియోజకవర్గం కాబట్టి ఈ సభకు సార్ వస్తారనే ప్రచారం అయితే జరిగింది. ఇంకా కేసీఆర్ సార్ పుట్టిన బర్త్డే కూడా ఉన్నది కాబట్టి గజ్వేల్ సభకు కేసీఆర్ పోతారని క్యాడర్కు నచ్చజెప్పి హుషారు చేస్తారని అని అనుకుంటారు అంతా. ఏమో చూడాలి మరి కేసీఆర్ సార్ సభకు పోతాడా లేక నామకే వాస్ కథ కథ అనిపిస్తారా అనేది.